మనం ఈరోజు వీడియోలో బిగ్ బాస్ సీజన్ 9 లాంచ్ ఎపిసోడ్ గురించి ముఖ్యమైన అంశాల గురించి మాట్లాడుకోబోతున్నాం. ఇందులో భాగంగా మొదటగా నాగార్జున గారు హౌస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు. 2 బెడ్రూమ్లు, 2 హౌస్లు ఇలా పరిచయం చేసుకున్నారు. అలాగే కెప్టెన్ రూమ్ గురించి, కన్ఫెషన్ రూమ్ గురించి ఎవ్రీ సీజన్ చెప్పేలాగే ఈ సీజన్ కూడా చెప్పారు. ఈ సీజన్ కూడా బటర్ఫ్లై థీమ్తో బిగ్ బాస్ సెట్ అద్భుతంగా అందంగా ఉంది. ఇంకా మెయిన్ మ్యాటర్లోకి వస్తే ఈరోజు 15 మంది కంటెస్టెంట్స్ ఎంటర్ అవ్వడం జరిగింది. అందులో భాగంగా 9 మెంబర్స్ వచ్చేకుంది. సెలబ్రిటీస్ ఒక 6 మెంబర్స్ వచ్చేకుంది. బీబీ అగ్ని పరీక్ష నుంచి సెలెక్ట్ అయిన కామనర్స్. ఇందులో భాగంగా బాగా ఇంప్రెస్ చేసింది శ్రీజ జెట్టి సిరీస్ అని. అలాగే మన సెలబ్రిటీస్ నుంచి సంజన గారి స్టోరీ కొంచెం హార్ట్ టచింగ్గా ఉంది. అలాగే శ్రేష్ఠి వర్మ తన ముందే చెప్పింది తను ఎంత బోల్డ్గా ఉంటునో, ఎంత ధైర్యంగా ఉంటానో. సో నాకు తెలిసి ఫ్యూచర్లో శ్రీజకి, సంజనాకి బిగ్ ఫైట్లు జరిగేలాగే ఉన్నాయి. అలాగే మాస్క్ మ్యాన్ మొదటి రోజు నుంచే ఎవరితోనైనా యుద్ధం చేద్దామనే ఉద్దేశంతో వెళ్ళాడు. అందరినీ కలుపుకుందామనే ఉద్దేశం అతనికి ఏమాత్రం లేదు. ముఖ్యంగా సాటర్డే ఎపిసోడ్, మండే ఎపిసోడ్లో మాస్క్ నుంచి ఫుల్ ఫైర్ మనం చూడవచ్చు. ఈ 15 మందిలో మీకు ఎవరు బాగా నచ్చారో కామెంట్ రూపంలో తెలియజేయండి. తర్వాత లుక్స్ పరంగా నాకు తనుజ గారు బాగా నచ్చారు. అలాగే మెయిన్ విషయంలోకి వస్తే నాగప్రశాంత్కి అన్యాయం జరిగిందని చెప్పవచ్చు. ఎందుకంటే లాస్ట్లో మర్యాద మనీష్ని సెలెక్ట్ చేయడం నాకు ఏమాత్రం నచ్చలేదు. బీబీ టీము ప్రతిసారి మన ఎపిసోడ్ స్టార్ట్ అయిన కొన్ని వారాల తర్వాతే కొంతమంది కంటెస్టెంట్లకి అన్యాయం చేయడం జరుగుతుంది. కానీ ఈ సీజన్లో లాంచ్ ఎపిసోడ్ రోజే అన్యాయం చేయడం జరిగింది. అదే సీజన్ 9 స్పెషాలిటీ. తర్వాత మీకు ఎలా అనిపించిందో తెలియజేయండి. మనం ఆల్రెడీ ఒక షార్ట్ వీడియో పోస్ట్ చేయడం జరిగింది ఓన్లీ నాగప్రశాంత్ అండ్ మర్యాద మనీష్ గురించి. నా ఉద్దేశం ప్రకారం బీబీ టీంకే మన మనీష్ మర్యాద రెమ్యూనరేషన్ ఇస్తున్నాడనే ఫీలింగ్ కలిగింది. అతని పర్ఫార్మెన్స్ నాగప్రశాంత్తో పోల్చుకుంటే నిల్లనే చెప్పవచ్చు. నాగప్రశాంత్ అంత అద్భుతంగా పర్ఫార్మెన్స్ చేసినా కూడా నాకు తెలిసి అభిజిత్ని తీసుకురాకపోవడానికి స్టేజ్ మీదక మెయిన్ కారణం అదే ఉండొచ్చు. ఎందుకంటే అతను నాగప్రశాంత్కి సపోర్ట్ చేస్తాడని. కానీ బీబీ టీము మన శ్రీముఖి చేత మర్యాద మనీష్కి ఎంట్రీ ఇప్పించడం నాకైతే అసలు నచ్చలేదు. మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మనం సైట్లో వర్క్ చేస్తున్నాం కాబట్టి మనకు ఈ నైట్ టైంలోనే వీడియో రికార్డ్ చేయడం జరుగుతుంది. సో ఎవ్రీడే 12 మనకి వీడియో వస్తుంది. రేపు నుంచి లేట్ అవుతుంది కాబట్టి మనం డేలో రిలీజ్ చేయడానికి ట్రై చేద్దాం. నా వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. గుడ్ నైట్. జై హింద్.